డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. నేను మీ ఉమా, మీరు చూస్తున్నారు ఉమా గైడ్స్. సో నీట్ 2026లో అప్లికేషన్స్కి 11th రిజిస్ట్రేషన్ డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయింది, అది కూడా టైం అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఈవెన్ పెరుగుతుందా తగ్గిందా, సో ఎంతమంది అప్లై చేశారు, లాస్ట్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారు అనే విషయాలు మనము చూద్దాము. ఎందుకు ఇంత కాంపిటీషన్ ఉంది ఏంటి అని. సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. నీట్ 2026లో రిజిస్ట్రేషన్ ఎన్ని అయినాయి, కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కన్నా తగ్గాయా ఇప్పుడు పెరిగాయా అనేది ఒకసారి చూద్దాము. సో నీట్ 2026కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో రికార్డ్ బ్రేకింగ్ సర్జ్, ఓకే, విత్ ఓవర్ 26 lakhs స్టూడెంట్స్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్. సో 26 lakhs, ఆల్మోస్ట్ అరౌండ్ 26 lakhs రిజిస్టర్ అయినట్టు మనకి ఇన్ఫార్మల్ అండ్ అన్అఫిషియల్ డేటా మనకి వస్తుంది. సో చూస్తే మనకి 2024లో హైయెస్ట్ రికార్డ్ 24 lakhsని బ్రేక్ చేసి ఇది మనకి ఇంకా 2024ని దాటింది అనేది ఒక అంచనా. అయితే ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఇంకా ఇన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అని పెట్టలేదు. సో 2024లో 24.06 lakh రిజిస్ట్రేషన్స్ అయితే 23లో 20.87, 22లో 18.72, 21లో 16.74 అయ్యాయి రిజిస్ట్రేషన్స్. లాస్ట్ ఇయర్ 25లో 22.76 అయితే ఇప్పుడు అరౌండ్ 26 అంటే 25 to 26 lakhs మధ్యలో రిజిస్ట్రేషన్స్ అయినట్టు ఒక అంచనా అనమాట. ఓకే, సో ఇట్ విల్ క్రియేటింగ్ intense competition for roughly 1.1 lakh MBBS seats అనమాట. ఆల్మోస్ట్ మనకి 1.1 lakh to 1.28 lakh ఆల్ ఇండియా వైడ్ సీట్స్ ఉన్నాయి. సో దీనికి అరౌండ్ 26 lakhs కాంపిటీషన్ అయితే ఉంది. సో 1:19 రేషియోలో కాంపిటీషన్ అనేది ఆల్ ఇండియా వైడ్ కనిపిస్తూ ఉందన్నమాట. 6 మార్చి ఫ్రైడే 11 మార్నింగ్ వరకు 19 lakhs అయితే మనకి 8th డేట్ ఎండ్ అవుతుంటే 11th వరకు ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు డ్యూ టు సర్వర్ ప్రాబ్లం వల్ల. సో ఈ గ్యాప్లో వచ్చేసి మనకు ఇన్ని అప్లికేషన్స్ అయితే పెరిగాయి అన్నమాట. ఓకే, సో ఇంత రిజిస్ట్రేషన్ పెరగడానికి కారణం ఏంటి, కాంపిటీషన్ ఎంత పెరగనుంది సో అనుకుంటే కాంపిటీషన్ అయితే హెవీ అయిందని చెప్పచ్చు. సో 24 హైయెస్ట్ ఇప్పటి వరకు 2024లో రాస్తే రిజిస్ట్రేషన్స్ అయితే ఇప్పుడు ఇంకా హ్యూజ్ రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యాయి అన్నమాట. 1 lakh మనకి సీట్స్ ఉన్నట్లయితే 26 మెంబర్స్ ఒక సీట్కి కాంపిటీషన్ అయినట్లు. కాకపోతే మనకి 1.28 lakh సీట్స్, 1,28,000 సీట్స్ అయితే ఇప్పుడు ఉన్నట్లు. 1,28,875 సీట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే 1:19 కాంపిటీషన్ అని చెప్పచ్చు. సో గవర్నమెంట్ సీట్స్ అయితే మనకు 65,000 ఉన్నాయి, ప్రైవేట్వి ఒక 63,000 ఉన్నాయి. గవర్నమెంట్ సీట్స్ చూస్తే 1:39 రేషియో ఉన్నట్లు లెక్క గవర్నమెంట్ సీట్కి. ఓకే, సో ప్రైవేట్లో కొన్ని కేటగిరీ ఏ ఉంటాయి కాబట్టి ఫ్రీ సీట్సే కాబట్టి మనకు అంతా చూసుకుంటే డీమ్డ్ యూనివర్సిటీలు, సో ఎయిమ్స్, జిప్మరు అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు కలిపి మనకి 1,28,000 సీట్స్ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 65,000 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయన్నమాట. 63 ప్రైవేట్ ఉన్నాయి కాలేజెస్. ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్. తర్వాత ఎయిమ్స్, జిప్మరు, సెంట్రల్ యూనివర్సిటీ, సో తర్వాత మనకి డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా సెంట్రల్ కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తాయి. ఇంత కాంపిటీషను పెరగడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది.
సో ఇంకా మనం అనుకున్నట్టు రీజన్ ఏంటంటే ఇంక్రీజ్ కావడానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ మీద ఇంట్రెస్ట్ పెరగడము, ఇష్టం పెరగడము, తర్వాత నర్సింగ్, ఫిజియోథెరపీ కూడా ఇందులోనే యాడ్ చేయడము, కంపల్సరీ ఈ స్కోర్ నుంచి తీసుకుంటామనడము. సో వీళ్ళందరూ కూడా నీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది కాబట్టి ఇంత మనకి హ్యూజ్ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి అనేది ఒక అనాలి. తర్వాత ఎగ్జామ్ అటెండెన్స్ వచ్చేసి ఉన్న వాళ్ళకంటే అటెండ్ అయ్యే వాళ్ళు కొంతమంది అటెండ్ కాకపోవచ్చు డిఫరెంట్ రీజన్స్తో. ఆల్మోస్ట్ 1 lakh వరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అటెండ్ కాకుండా పోయినటువంటి పోవచ్చు అనేది ఒక అంచనా ప్రీవియస్ డేటాను బట్టి. తర్వాత మనకి సీట్స్. సో ఇక ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఏ కేటగిరీ కింద మనకి 100% సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో 3,400 ప్లస్ సీట్స్ ఉంటే, సో ప్రైవేట్ కాలేజెస్లో 1,900 సీట్స్ ఇందులో ఉన్నాయి. టోటల్ రఫ్లీ 5,300 సీట్స్ కేటగిరీ ఏ కింద ఉన్నాయి. సో మనకి అప్లికేషన్లు వచ్చేసి ఏపీలో దాదాపు 55,000 నుంచి 60,000 వరకు అప్లికేషన్స్ ఉంటాయి. సో ఏపీలో కాంపిటీషన్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 12 to 13 మెంబర్స్ ఒక సీట్కి కంపీట్ అవుతున్నట్టు లెక్క. ఓకే, సో 30 డేస్ ఉంది ఇక నీట్కు కరెక్ట్గా టైము. ఈ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ, తర్వాత ఏదైతే మీరు చదువుకొని ఆ చాప్టర్స్లో లోని ఆ టాపిక్లో వీక్ ఉన్నారో దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మీరు షెడ్యూల్ చేసుకొని బయాలజీని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని ఖచ్చితంగా రోజు 4 సబ్జెక్టులు చదువుకుంటూ ప్లాన్ చేసుకుంటే మనము 600+ స్కోర్ చేసుకుంటే ఏపీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో సీట్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని పిల్లలు చదువుకుంటారని నాకు ఆశిస్తూ, సో ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం. సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో నీట్ వీడియోల కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇందులో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.